పాత నిబంధనకి మరొకసారి స్వాగతాన్ని తెలియపరుస్తున్నాం. మనకి థర్డ్ బుక్లోకి వచ్చాం. మనం 2 సెమిస్ట్రీలు లేకపోతే 2 మాడ్యూళ్ళు మనం పూర్తి చేసుకుని థర్డ్ బుక్లోనికి ప్రవేశపెట్టిన దేవాదేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని నామే మహింపరచబడును గాక. పాత నిబంధన నిజంగా చాలా ఎదురు చూస్తున్నాం. ఈ కోర్సు స్టార్ట్ అయ్యేటప్పుడు కొంతమంది అడిగింది ఏంటంటే పాత నిబంధన కూడా ఉంటుందండి ఇందులో అని చెప్పేసి తమ్ముళ్ళు. ఎందుకంటే ఈ అధ్యయనాలు చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. పాత నిబంధన అధ్యయనాలు మన క్రైస్తవులకి చాలా ఎక్కువ ఉపయోగపడతాయి. సాధారణంగా మన క్రైస్తవ జీవితంలో ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులు అనుకుని పాత నిబంధనని విడిచిపెట్టి మాకు సంబంధం లేదు అన్నట్లుగా కొత్త నిబంధనలోనే కంటిన్యూ చేస్తూ అయ్యే చాలు అనుకున్నట్లుగా అయ్యే చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కారణాలు రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం. ఈ బుక్లో ప్రత్యేకించి మనకి పాత నిబంధన పరిచయమైన దాంట్లో ఇది కూడా చక్కని రీతిగా మౌల్డ్ చేసి రాసుకొచ్చారు. జనరల్గా ఈ బుక్స్ అన్నిటి గురించి ఒక్కో పుస్తకం ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాల కంటే పాత నిబంధనలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, పాత నిబంధన ద్వారా దేవుడు తన ప్రజల మధ్య చేసిన కార్యాలు, వాటి గురించిన విషయాలు వివరిస్తూ ఈ బుక్ని చక్కని రీతిగా మనకి తయారు చేసిన వారిని బట్టి మేనేజ్మెంట్ని బట్టి కూడా దేవుని నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ పరిచయము అన్న దాంట్లో మనం చూడండి, అందరికీ బుక్స్ వచ్చాయి కదా, అందరు బుక్స్ తీసుకున్నారు కదా, చెప్పండి వచ్చేయలేదు. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ పరిచయం, 1వ అధ్యాయము పరిచయం. ఇంట్రడక్షన్లోనే చూడండి ఒకసారి, చూడండి ఫస్ట్ పేజీలోనే ఇంట్రడక్షన్ ఉంది కదా మనకి, అందులో చూడండి పాత నిబంధన పరిచయం అనే దాంట్లో చూడండి. ఆ సీరియల్ ఒక్కసారి చదవండి. పరిచయము ఆది అందు, అక్కడి నుంచి మొదలెట్టిన వివరణలో ఆది దేవుడు కుటుంబాన్ని ఎన్నుకోవడం గురించి, తర్వాత విమోచన వృత్తాంతం, నిబంధన యొక్క భావాలు గ్రహించడం, తర్వాత ప్రవక్తల గురించిన విషయాలు, తర్వాత జ్ఞాన సాహిత్యం, మెస్సయ్య గురించిన విషయాలు, పాత నిబంధన నుంచి సుమార్గములు, కాలం గురించి, పాత నిబంధన యొక్క పటాలు, అది యెహోషువ గురించిన కానాను వరకు, ఇలాగా చివర కాలక్రమానుసారంగా పాత నిబంధన ప్రవక్తల యొక్క కాలక్రమం, ఇవన్నీ కూడా చాలా చక్కని రీతిగా మనకి ఉపయోగకరంగా పరిచయం అని ఎట్టిన దానికి అర్థవంతంగా చక్కని రీతిగా బుక్స్ తయారు చేస్తారు. ఎందుకంటే దానికి మనకంతటినీ కూడా పాత నిబంధన అంటే కూడా మనకు పరిచయం చేస్తూ అందులో ఉన్న ముఖ్య విషయాలు మనకి తెలియపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారిలోనికి ఎలా నెరవేర్చుకుంటూ వచ్చాడో దేవుడు ఈ రక్షణ ప్రణాళిక అన్న విషయాన్ని ఈ బుక్లో మనం చూడగలుగుతాం. ఇందులో మనకి స్టార్టింగ్ నుంచి మనం చేసుకొస్తున్నాం కదా, అలాగే అసైన్మెంట్లు మనం చేయాలి, ఇంటి దగ్గర అసైన్మెంట్ చేసి ఉన్నాయి, మనకి ఎగ్జామ్ ఇక్కడ రాస్తున్నాం, ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ మామూలుగా చేసి. సరే లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్, పరిచయం. ఈ పరిచయంలో ఫస్ట్ చూద్దాం, ఇందులో మనం నేర్చుకునే ముఖ్యాంశాలు, మనం ఏమేమి నేర్చుకుంటాం ఈ బుక్లో అన్న విషయాలు ఒక్కసారి క్లుప్తంగా చదువుతారా? ఫస్ట్ నుంచి చక్కగా ఒకళ్ళకి గట్టిగా పాత నిబంధన యొక్క వృత్తాంతమును అక్కడి నుంచి చదువు. పాత నిబంధన యొక్క వృత్తాంతమును ఆది కాండము వృత్తాంతంలోని సృష్టితో ఆరంభమై శర తరువాత ప్రవక్తల ముగింపును సంగ్రహంగా చెప్పగలిగి ఉండాలి. ఇందులో మనం బుక్లో తెలుసుకునేటంటే పాత నిబంధన యొక్క వృత్తాంతం అంతా కూడా ఆది కాండం దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ ప్రవక్తల గ్రంథాలు చివరి వరకు, అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు క్లుప్తంగా ఈ బుక్ అయ్యేటప్పటికి మనం తెలుసుకుని ఉండాలి. అంటే తెలుసుకుంటాం, ఇందులో తెలుసుకుంటాం. తర్వాత పాత నిబంధన అంతటి నుంచి విమోచన ప్రణాళిక ఎలా జరిగింది, దేవుడు మనకి విమోచన ఎలాగిచ్చాడు, రక్షణ ఎలాగిచ్చాడు,
ఆ విషయాలు ఈ బుక్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత దేవుని ఆయన ప్రణాళికలను పాత నిబంధన ద్వారా క్రీస్తును బయలుపరచబడిన వృత్తాంతములు, పాత్రలు మరియు నిబంధన గురించిన విషయాలు ఇందులో మనం తెలుసుకుంటాం. తర్వాత పాత నిబంధనలను వివిధ సాహిత్యాలు అంటే ఈ కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఉన్నాయి కదా, వాటి సాహిత్య గ్రంథాలు అంటే వాటి గురించిన విషయాలు తెలుసుకున్న తర్వాత దేవుడు విమోచన ప్రణాళిక, ఆయన చూపించిన గొప్ప ప్రేమ, మానవాళి పట్ల ఆయన చూపించిన గొప్ప సహవాసం, వీటన్నిటి గురించి కూడా ఈ పాత నిబంధన నుంచి మనం ఎక్కువగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి నెల రోజుల కోర్సు కాబట్టి చక్కని రీతిగా దీన్ని ధ్యానపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ మనం ప్రారంభిద్దాం. ప్రతిదినం కూడా చదువుదాం. సరే, అసలు పాత నిబంధన అంటే ఏమిటి అన్న విషయాలు కింద ఉంది కదా, ఒకసారి చదువుదాం. పాత నిబంధన దేవుడైన ప్రభువు మరియు ఎబ్రీ ప్రజల యొక్క వృత్తాంతము. దేవుడు వారిని ఏ విధముగా ఎన్నుకుని తన్ను తాను ప్రత్యక్షపరచుకునేను, వారు తనను తెలుసుకుని వారి ద్వారా తన రక్షణ సంకల్పమును ప్రజలందరికీ తీసుకుని రావాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఈ పాత నిబంధన గురించి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే కనుక చదువుకు వెళ్ళిపోతారు అని చెప్పేసి నేను చదివిస్తున్నాను. అది అక్కడి నుంచి కంటిన్యూగా అలాగే సైడ్ హెడ్డింగ్లతో పాటు చదువుకుంటూ మీరు చక్కగా చదువుకోవచ్చు. మిగతా కూడా నేను వివరించుకుంటూ వెళ్తాను. ఈ పాత నిబంధన అంటే ఏమిటి అంటే క్రీస్తు ప్రభువులో రక్షణ పొందాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ పొందాం. క్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన రక్షకుడుగా, మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చి మనం రక్షించాడు. ఈ రక్షణ కార్యం జరిగించడానికి దేవుడు ఒక ప్రత్యేకించి ఒక కుటుంబాన్ని ఎంచుకుని ఆ కుటుంబం నుంచి ఒక తెగగా వారిని అభివృద్ధి పరుచుకుంటూ దాంట్లోంచి యేసుక్రీస్తు ప్రభువారు రావడం, ఆ కుటుంబం నుంచి రావడం, ఆయన ఎలాగొచ్చాడు, ఆయన రక్షణ ప్రణాళిక ఎలా జరిగింది అన్న ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కని రీతిగా ఈ పాత నిబంధన గ్రంథంలో రాయించి దేవుడు మనకు ఉంచాడు. అంటే ఆయన కుటుంబాన్ని ఎంచుకోవడం, లేకపోతే వాళ్ళ ద్వారా ఈ జనాభాని పెంచుకుంటూ రావడం, ఇదంతా కూడా ఒక తెగలో జరిగింది. ఎవరంటే వాళ్ళు హెబ్రీలు ఫస్ట్ నుంచి కూడా హెబ్రీలు. అంటే ముందు మన ఫస్ట్ పుస్తకంలో కూడా చూసుకున్నాం, బైబిల్ గ్రంథం అంతా కూడా హెబ్రీ ప్రజల జీవిత చరిత్రలో నుంచి దేవుడు మనల్ని చక్కని రీతిగా మనకి వాళ్ళు చూపిస్తూ, వాళ్ళ చరిత్రను మనం చూపిస్తూ మనకి రక్షణ ఎలాగిచ్చాడు, ఆ రక్షణ ప్రణాళిక ఎలా జరిగించాడు అన్న విషయాల్ని తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాం ఈ పుస్తకాన్ని. అలాగే ఇప్పుడు పాత నిబంధన మనం ప్రారంభించుకున్నప్పుడు ఈ పాత నిబంధన ఏంటి అంటే హెబ్రీ ప్రజల చరిత్రే చెప్పాలంటే. హెబ్రీ ప్రజలు పాత నిబంధన అంతా కూడా హెబ్రీ ప్రజల చరిత్ర. ఆ చరిత్రలో దేవుడు వాళ్ళని ఎలా ఎంచుకున్నాడు, ఆదిలోంచి కూడా ఎలా ఎంచుకున్నాడు, వాళ్ళ ద్వారా ఎలా మాట్లాడాడు, ఎలా సంభాషించాడు, వాళ్ళ నుంచి వాళ్ళు లోపాలు ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ నుంచి దేవుడు ప్రణాళిక ఎలా నెరవేర్చాడు అన్న విషయాలు ఇందులో మనకు కనబడుతుంటారు. అంటే పాత నిబంధన అంటే ఏంటంటే దేవుడు ప్రణాళికలు, మనుషుల పట్ల దేవుడు చేసిన ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్న హెబ్రీ ప్రజల జీవిత చరిత్ర అంతా కూడా పాత నిబంధన. సింపుల్గా చెప్పాలంటే ఇది. తర్వాత ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు అనడానికి పాత నిబంధన అంతా కూడా ఒక్కటి కాదు. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. ఒక్క పుస్తకం కాదు. ఈ 39 పుస్తకాలు ఎవరు రాశారంటే ఒక్క వ్యక్తి కాదు. ఇందులో రాసిన వాళ్ళు ప్రవక్తలు అనబడేవాళ్ళు ఉన్నారు, లేకపోతే గొర్రెల కాపరులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాణీలు ఉన్నారు, లేకపోతే ఈ ఎవరు కాదు ఈ యజ్రా శాస్త్రి, యజ్రా గారు శాస్త్రి అంటే కీర్తన భాగాల్లో కొన్ని రాసిన. రాజుల్లోనేమో దావీదు మహారాజు, సొలొమోను మహారాజు వీళ్ళున్నారు. ఇలా చూసుకుంటే చాలా మంది ఈ బైబిల్ గ్రంథాన్ని మనం రాసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఒక్క చోట రాయలేదు, వీళ్ళు రాయడం కూడా ఎక్కడెక్కడ రాశారంటే మనం చూస్తే కనుక సీనాయి పర్వత ప్రాంతాల్లో, తర్వాత యోధా దాని సరిహద్దులు ప్రాంతం మొత్తం యోధా దేశం అంతా కూడా, తర్వాత ఈ ప్రజ్ఞాన్ని చూసుకున్నాం
అంటే పద్మాసు ద్వీపంలో, సిరియా ప్రాంతం, అలాగే షూషాను కోట, ఏంటిది రోమా చెరసాలలోని, సైబెరు నదీ ప్రాంతం, గ్రీసు ప్రాంతం, ఇటలీ ప్రాంతం, పాలస్తీనా ప్రాంతం, ప్రపంచంలో చాలా చోట్ల అంటే ఆసియా ప్రాంతంలోను, ఆఫ్రికా ప్రాంతంలోను, లేదా యూరోప్ ప్రాంతంలోను, ఖండాల్లో చాలా దేశాల్లో ఇది వ్రాయబడింది. అంటే చాలామంది రాశారు దీన్ని. ఆ రాసిన విషయాలన్నీ కూడా మనం వెళ్ళి కొలిది మనం చూడొచ్చు. చాలామంది రాశారు, అలాగే చాలా ప్రాంతాల్లో కూడా రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు రాశారు అని చెప్పాలంటే అది కుదరదు. ఎందుకంటే చాలామంది రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా చోట్ల రాయబడి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంతకీ బైబిల్ అంటే ఏంటి అంటే ఈ పుస్తకం. మన బైబిల్ అనేది పుస్తకం అంటే ఒకటి కాదు, పుస్తకాలు యాక్చువల్లీ సముదాయాలు అంటాం కదా, అని చాలా పుస్తకాలు ఉన్నాయి కదా మన బైబిల్లోని. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? పాత నిబంధన మనం చూసుకుంటే కనుక ఎన్ని? 39 పుస్తకాలు. దీన్ని ఈ గ్రీకు భాషలోని టాబాబ్లియా అంటారు. టాబాబ్లియా దీని అర్థం ఏంటంటే పుస్తకాలు. ఒకటి కాదు కదా, బైబిల్ అనగానే పుస్తకాలు. కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి ఒక చోట చేర్చి మనకి రాయబడ్డాయి అన్నమాట. దాన్ని మనం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. ఈ పుస్తకాల్ని రాయడానికి చాలా కాలం పట్టింది. పాత నిబంధన చెప్పాలంటే సుమారుగా 1000 సంవత్సరాలకి పైనే పట్టింది. 1000 సంవత్సరాల పైన. ఆదికాండం దగ్గర నుంచి మొదటికి వస్తే మనకి 5 మన కాండాలు, మనకి 5 కాండాలు. దాని స్టార్టింగ్లో మనకి రాయబడిన ఉన్న గ్రంథాలు మనం చూస్తాం, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. కానీ స్టార్టింగ్లో మనకు రాసింది మాత్రం బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే యోబు గ్రంథం రాశారంటారు. యోబు గ్రంథం బాగా ప్రాచీనమైన గ్రంథం అని చెప్పి మన బైబిల్ పండితులు మనకి తెలియపరుస్తుంటారు. సరే, ఇప్పుడు ఎవరు రాశారు, ఎందుకు రాశారు అన్న విషయాలు మనం చూస్తున్నాం కదా. ఎక్కడ రాశారు అన్న విషయాలు కూడా మనం చూసాం. ఎంతకాలం పట్టిందంటే సుమారుగా పాత నిబంధన రాసేటప్పటికి, పాత నిబంధన పూర్తయ్యేటికి సుమారుగా 1000 సంవత్సరాల పైనే. జనరల్గా చెప్పాలంటే పాత నిబంధన మోషే గారు ప్రారంభించారు కాబట్టి మోషే కాలం ఏంటంటే 1400 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాలు అయింది ఆయన జీవించిన కాలం. మన బైబిల్ పండితులు మనకి జనరల్గా చెప్పేది అంటే ఈ 1450వ సంవత్సరం దగ్గర నుంచి రాయడం మొదలెట్టారు బైబిల్ అని చెప్పేసి మన బైబిల్ పండితులు ఎక్కువ చెప్తుంటారు. మన బుక్లో కూడా ఇక్కడ రాయబడి చూడండి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అన్న విషయాలు మనకి అక్కడ కనబడుతుంటాయి. అంటే సుమారుగా 1000 పైచిలకు సంవత్సరాలు, అంటే 1400 సంవత్సరాలు, 1450 సంవత్సరాలు అంటే కనుక క్రీస్తు ప్రభు వారు పుట్టేటప్పటికి నుంచి చూస్తే కనుక 1500 సంవత్సరాలు వచ్చేస్తున్నారట గ్యాప్లో. 1వ శతాబ్దానికి సుమారుగా యేసు ప్రభు వారు పుట్టేటప్పటికి, క్రీస్తు ప్రభు వారికి పూర్వం 1450 సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రభు వారి వరకు చూస్తే కనుక సుమారుగా 1400 సంవత్సరాలు మనకు కనబడుతుంది. క్రీస్తు ప్రభు వారి తర్వాత కొత్త నిబంధన రాయబడింది కదా, కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన ఒక శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే 1వ సంవత్సరం దగ్గర నుంచి ఈ 100వ సంవత్సరం వరకు ఉన్నదాన్ని శతాబ్దం అంటాం. మనకి కొత్త నిబంధన రాసింది యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 33వ సంవత్సరం తర్వాత నుంచి రాయబడి 100వ సంవత్సరం వరకు సుమారుగా చివరి వరకు, అంటే ప్రకటన గ్రంథం, యోహాను పత్రికలు రాసినప్పటికి 95-100 సంవత్సరాల మధ్యలో చూసుకున్నాం కదా. 100 సంవత్సరం మధ్యలో అంటే సుమారుగా 1500 సంవత్సరాలు బైబిల్ రాయడానికి కాలం పట్టింది. 1500 సంవత్సరాల మధ్యకాలం బైబిల్ వయసు. ఇది ఒక్కళ్ళు రాయలేదు. ఎంతమంది రాశారు? చాలామంది రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. జనరల్గా చెప్పాలంటే ఈ సామాన్యమైన ప్రజల్లో చెప్పాలంటే మోషే నిజంగా సామాన్యమైనవాడే. తర్వాత తనని ప్రవక్తగాను నాయకుడుగాను ఎంచుకున్నాడు. ఆయన చేత కూడా రాయించాడు. అలాగా చాలా ఖండాల్లో, 3 ఖండాల్లోని, చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో, పాలస్తీనా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని కూడా రాయడం మనం చూస్తాం. ఇది బైబిల్ గురించిన క్లుప్త వివరణ. ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎలా రాశారు అన్న విషయాలు మనం చూస్తే కనుక క్లుప్త వివరణ. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని
చూడండి, ఇక్కడ 2వ పేజీలో మనకు ఉంది పాత నిబంధన గురించి క్రైస్తవులు ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు కలిగి ఉండాలి, పాత నిబంధన గురించిన విషయాలు మనం ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే, ఈ ఆసక్తి కలిగి ఉండకుండా ఉండడానికి కారణాలు ఏంటో తెలిస్తే అప్పుడు ఆసక్తి పెంచుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఆసక్తి మనకి ఎందుకు తగ్గిపోతుంది, లేకపోతే ఏ విషయాలు మనకి పాత నిబంధన అర్థం చేసుకోవడానికి మనకి కష్టంగా ఉంటున్నాయని చూస్తే చూడండి, ఇక్కడ రాసుకొచ్చారు మనకి కొన్ని విషయాలు 3వ పేజీలో ఉన్నాయి. పాత నిబంధన గ్రహించడానికి కొన్ని సవాళ్ళు, అంటే మనం అర్థం చేసుకోవడానికి ఏంటేంటి మనకి కొద్దిగా బాధాకరంగా ఉంటాయి లేదా కష్టంగా ఉంటాయి అన్న విషయాలు చూస్తే కనుక, ఇది ఫస్ట్లోని హెబ్రీ భాషలో రాయబడింది కదా, తర్జుమాలో కొన్ని విషయాలు అర్థం అవ్వకపోవడాన్ని బట్టి, ఇప్పుడు నిజానికి మనకి చాలా బైబిళ్ళు వస్తాయి, ఇప్పుడు మనకు బాగానే ఉంది అర్థం చేసుకోవడానికి, కానీ కొన్ని విషయాలు అర్థం అవ్వకపోవడాన్ని బట్టి కొద్దిగా కష్టంగా అనిపించేదాన్ని బైబిల్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు మాత్రం మనకి చాలా తర్జుమాలు వచ్చేసాయి, మనకు అర్థం చేసుకోవచ్చు, ఇది మాత్రం మనం అధిగమించవచ్చు. మనకి బైబిల్లోని చాలా యాప్స్ వచ్చేసాయి, బైబిల్ కూడా తర్జుమా చేయబడిన బైబిల్, వాడుక భాష బైబిళ్ళు వచ్చేసాయి, మనకి ఇప్పుడు వచ్చేసాయి. జనరల్గా ఇప్పుడు మన వాడి బైబిల్ మనం చూస్తే కనుక అది ఇది రాసేటప్పటికి 1800 సంవత్సరం, ఆ చివరి ప్రాంతాల్లో 1800 సంవత్సరంలో రాసినటువంటి 1700 సంవత్సరాల చివరిలో రాసినటువంటి, కాబట్టి ఇది సంస్కృతం కలిసి ఉంది కొద్దిగా అక్కడక్కడ గ్రాంధికం లాగా సంస్కృతంలో కలిసి ఉన్న వాటిని బట్టి కొద్దిగా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపించేది. కానీ మనకు ఇప్పుడు మాత్రం అర్థం చేసుకోవడానికి సులువే, మనకు తర్జుమా బైబిల్ని బట్టి. లాస్ట్ టైం కూడా బైబిల్ చెప్పాను మీకు, గ్రేస్ మినిస్టర్స్ బైబిల్ ఉంది చక్కం రీతిగా, దాన్ని వాడుక భాష బైబిల్, అలాగే వాడుక భాష బైబిల్ చాలా ఉన్నాయి, దాన్ని అర్థం చేసుకుంటూ మనం చదవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కింద రాశారు చూడండి, ఆచారాలు సంస్కృతులు వీటి గురించి చాలా రాయబడి ఉన్నాయి పాత నిబంధనలో. ఎవరి ఆచారాలు? యూదుల ఆచారాలు, హెబ్రీ ప్రజల ఆచారాలు. వీటికి మనకి కూడా చాలా దూరం కదా, అంటే మనకు ఆచారాలకి వీటికి కొద్ది సంబంధం ఉండదు, అందుకని ఇవన్నీ చదవాలా ఏంటి అన్న కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంటాయి ఆచారాలు. తర్వాత భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాతావరణం గురించి, అక్కడున్న భాషల గురించి, వీటి గురించిన కొద్దిగా కష్టం అనిపించవచ్చు. తర్వాత వేద శాస్త్రం, అంటే దైవికమైన శాస్త్రం కదా, దీన్ని ప్రత్యేకించిన ఒక భాష, లేకపోతే ఈ విధానాలు, ఈ గోత్రాల గురించిన విషయాలు, వాళ్ళు చూడండి యెహోషువ పుస్తకంలో గోత్రాల గురించి, సంఖ్యల గురించి, హెబ్రీ ప్రజలు ఎంతమంది వచ్చారు, లేకపోతే ఎవరు పుట్టారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం అన్నట్లు దీనికి కష్టం అవుతుంది, సవాళ్ళు అవుతున్న పరిస్థితులు అన్నమాట. కానీ ఇవన్నిటిని కూడా మనం ఖచ్చితంగా అధిగమించాలి, అధిగమించాలి. ఎందుకు వీటన్నిటిని అధిగమించాలి అంటే, ఇప్పుడు మన క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిలో రక్షణ వచ్చింది, మనకి రక్షించబడ్డాం. ఈ రక్షణ ప్రణాళిక ఎలాగొచ్చింది అని తెలుసుకోవాలంటే కొత్త నిబంధనలో పూర్తి ప్రణాళిక గురించిన విషయాలు మనకు కనబడవు. యేసయ్య ఎలా రక్షించాడు, ఎలా బలియాగం అయిపోయాడు, మన గురించి పాప విమోచన ఎలా చెల్లించాడు, ఆ పాప విమోచన ద్వారా మనకు రక్షణ ఎలాగొచ్చింది, కొత్త నిబంధన తెలియపరుస్తుంటుంది. కానీ ఆయన అలాగే ఎందుకు చేశాడు, ఎందుకు బలైపోయాడు, ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది, ఎందుకు బలి అవ్వాల్సి వచ్చింది, ఈ విషయాలు మనం తెలుసుకోవాలనుకోండి ఖచ్చితంగా మనకి పాత నిబంధనకి వెళ్ళవలసిందే. ఎందుకంటే పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన మనం అర్థం చేసుకోవాలంటే క్రైస్తవులుగా ఖచ్చితంగా మనం పాత నిబంధనని తెలుసుకుని గ్రహించి ఉండాలి. దాన్ని గ్రహించకపోతే, మనం పాత నిబంధన అర్థం చేసుకోకపోతే మనకి తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు మనం పుట్టామండి, పెరిగాము, క్రైస్తవులుగా అయిపోయాము, లేకపోతే కొంతమంది అన్యజనులు కూడా ఉన్నారు. ఇలా అసలు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలా పుట్టాం, ఎక్కడి నుంచి మనం ఉద్భవించాం, మనం ఎలాగొచ్చాం అసలు అని, దేవుడికి మన సంబంధం ఏంటి. ఇప్పుడు కొత్త నిబంధన ఒక్కటే తీసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది అందులో ఆది కాండం ఉందని మనం చదవలేదు, తెలియదు. మనం కొత్త నిబంధనే తీసుకున్నాం, మనం తెలుస్తుందా, తెలియదు.
అంటే మనం ఎలా పుట్టామో, అంటే మనిషి జనాభా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధన దగ్గరికి వెళ్ళాలి, ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. ఆదికాండం దగ్గరికి వెళ్ళకపోతే మనం ఎలా సృష్టించబడ్డామో తెలియదు. మనం అందరం కూడా మన తల్లి గర్భం నుంచి వచ్చాం. మన తల్లు తండ్రులు కూడా వాళ్ళ తాతల నుంచి వచ్చారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే అలాగే వాళ్ళు తండ్రులు తాతలు, అలాగే ఇప్పుడున్న జనరేషన్ అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఒక్క వ్యక్తి నుంచే మనుషులందరూ కూడా మనం పుట్టాం. ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్నా కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే మన మూలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం వెనక్కి వెళ్ళాలి. మన రక్షణ గురించిన విషయాలు తెలుసుకోవాలన్నా మనం వెనక్కి వెళ్ళాలి. అసలు మనం ఎలా పుట్టాము, దేవుడికి మనకి సంబంధం ఏంటి తెలుసుకోవాలన్నా మనం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆదికాండం మనం చూసుకుంటున్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులందరినీ కూడా, నరులందరినీ కూడా సృష్టించాడు. అది దేవుడే చెప్పాడు, దేవుడే తెలియపరిచాడు. ఫస్ట్ ఎలా చేశాడట? మనల్ని తన పోలిక చొప్పున తన స్వరూపంలో. అంటే మన పోలిక, మన స్వరూపం ఎక్కడదంటే దేవుడిది. దేవుడి ఇమేజ్ మనకిచ్చాడు. ఇప్పుడు మనం దేవుని పోలిక అని మనం చెప్పుకుంటాం అనుకో, పాత నిబంధన తెలియకుండా మనం చెప్పుకున్నాం అనుకో, మనకు తెలియదు అది దేవుని పోలిక అంటే ఏంటి. ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. కనుక దేవుని పోలిక అంటే ఏంటో తెలియాలన్నా మనం పాత నిబంధన దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. అందుకనే పాత నిబంధనలో వ్రాసిన రచయితలందరూ కూడా ఈ పాత నిబంధనని దేవుడు మాటగానే ఎంచుకున్నారు. దేవుడు మాట, దేవుడు రాసిచ్చాడు అన్న విషయాలు వాళ్ళందరూ గ్రహించి మనకి ఈ గ్రంథాన్ని రాసిచ్చినట్లుగా చూస్తున్నాం. మనకి 4వ పేజీలో చూద్దాం. 4వ పేజీలో ఒకసారి చూడండి. 4వ పేజీ 4వ పేజీలో పాత నిబంధనను మనం ఎందుకు విలువైందిగా ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి, పాత నిబంధన మనం ఎందుకు ఎంచుకోవాలి అంటే చూడండి. పాత నిబంధన వ్రాసిన వారు ఈ మాటలను దేవుని వాక్యంగా ఎంచుకున్నారు. పాత నిబంధన మనం దేవుడి మాటగా ఎందుకు చూడాలి అంటే, పాత నిబంధనలు రాసిన వాళ్ళందరూ కూడా ఇది దేవుని మాట, దేవుని దగ్గరికి వచ్చింది, దేవుడే మాకు ఇచ్చాడు. అంటే దేవుడు ప్రజలతో మాట్లాడిన మాటల్ని మేము రాసి ఇచ్చాము, అందించాము అని వాళ్ళే సాక్ష్యం చెప్పుతూ రాసిన మాటలు అనమాట. ఇందులో మొట్టమొదటి చూస్తే కనుక మోషే ఉన్నాడు. మోషే ఏం చెప్తున్నాడు, దీన్ని ఒకసారి చదువుదాం వాటి విషయాలు. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ గట్టిగా చూడండి. నీ జీవిత దినములన్నిటను దయకొలుచు నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు వేరు దాటి వెళ్తున్న దేశం. చివరిలో అంటున్నాడు, మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అనగా కట్టడలు, విధులు ఇవే. అంటే దేవుడు ఇచ్చిన మాటలను వాళ్ళు తెలియపరిచి ఈ పుస్తకంలో రాశారు. అంటే పాత నిబంధన దేవుని మాట, అది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత యెహోషువ కూడా చెప్తున్న మాట, యెహోషువ 1:7-8 తర్వాత దావీదు కూడా చెప్తున్నాడు. దావీదు చెప్తున్న మాటలు కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత యెషయా కూడా చెప్తున్నాడు. తర్వాత ఎజ్రా కూడా చెప్తున్నాడు. అంటే పాత నిబంధనలో ఆదికాండం రాసిన ప్రవక్త దగ్గర నుంచి మొదలెట్టుకొచ్చి వీళ్ళు కీర్తనలు లేదా ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలు, ఇవన్నీ గ్రంథాలు కూడా చక్కని రీతిగా తెలియపరిచేవి ఏంటంటే ఇదంతా కూడా దేవుని మాట. 119 కీర్తనలో అక్కడ చూడండి, కీర్తన బాగా ఉన్నాయి కదా, యెహోవా నీ వాక్యము ఆకాశము నిత్యము నిలకడగా ఉంది, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. అలాంటి అంటే వాక్యము అనగానే మన పాత నిబంధన తీసుకోవాల్సింది అంటే వాక్కు, దేవుడి మాట. అందుకనే యోహాను పత్రికలు రాసినప్పుడు, సువార్తలు రాసినప్పుడు ఫస్ట్ మాట ఏం రాస్తాడు, ఆది యందు వాక్యం ఉండెను. యాక్చువల్గా ఆ వాక్యం ఉండెను అని మాట ఏంటంటే ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయనే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడై ఉన్న వాక్కు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన వాక్కు నిత్యము ఉంటుంది అని తెలియపరుస్తూ పాత నిబంధన భక్తులందరూ ఒప్పుకున్నారు. అంటే పాత నిబంధన అంతా ఏంటి, దేవుని మాట.
అలాగే కొత్త నిబంధనకు వచ్చినడికి 2 ఇస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ వచనాల్ని ఎత్తి చూపించారు, దేవుని వాక్కుల్ని ఎత్తి చూపించారు. ఆయన ఎత్తి చూపించిన వాక్యాలు పాత నిబంధనల వాటిని కూడా ఒక టేబుల్ వేసి మనం చూపించారు. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ వేసి మనం చూపించారు. ఏంటంటే ఆయన యేసు ప్రభువారు ఉపయోగించిన లేఖనాలు ఏంటి? ఆయన శోధించబడ్డారు కదా, శోధించబడిన విషయాలన్నీ కూడా మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంటాయి. దాన్ని ద్వితీయోపదేశకాండంలో ఉన్న వచనాల్ని ఎత్తి చూపించారు ఆయన. ఎందుకు? ఇది దేవుని వాక్కు. అంటే ఇది ఎవరు నమ్ముతున్నారు దేవుని వాక్కుని? యేసు ప్రభువారు డైరెక్ట్గా నమ్ముతూ మనకి ప్రూఫ్ ఇస్తూ ఇది ముద్ర వేస్తున్నారు, ఇది దేవుని వాక్ అని చెప్పేసి. దేవుడు ఇలా సాతాను శోధించిన ప్రతి సమయంలోనూ ప్రతి మాటకి కూడా దేవుడు ఇలా తెలియపరిచాడు కదా అని చెప్పేసి వాక్యాన్ని చూపించేవాడు ఆయన శోధనలు ఎదుర్కొన్నప్పుడు. తర్వాత మత్తయి సువార్త కూడా అలా ప్రార్థన చేసేటప్పుడు మార్కు సువార్త 11:17లో, అలాగే ఆయన సిలువ వేయబడిన సందర్భంలో మార్కు సువార్తలో ఉన్న సందర్భం ఏంటి? 15వ అధ్యాయము, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని కీర్తన భాగాలు ఉన్న దాన్ని ఎత్తి చూపించడం, మాట్లాడడంలో. తర్వాత ఎంఐ మార్గంలో లోక 24వ అధ్యాయంలో మనం ముందు చూసాం. కీర్తన భాగాల్లోనూ ధర్మశాస్త్రంలోనూ లేకపోతే ప్రవక్తల గ్రంథాల్లోనూ నా గురించి ఏ రాయబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఇలా జరిగింది అని తెలియపరచడం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దీనికి ముద్ర వేస్తున్నారు దేవుని మాట అని. అంతేకాదు కింద చూడండి, 4 సువార్థికులు కూడా 3 అని చెప్పి సువార్థికులు 4 సువార్థికులు కూడా పాత నిబంధనలని వచనాలు ఎత్తి చూపిస్తూ మనకి తెలియపరుస్తున్నారు. ఏమని? ఇది దేవుని మాట. తర్వాత పాత నిబంధనలు ఒప్పుకున్నవాళ్ళు, ఇది దేవుని మాట అని ఒప్పుకున్నవాళ్ళు. చూడండి, పాత నిబంధనలో పేతురు, స్టెఫను, ఫిలిప్పు, తర్వాత పౌలు గారు, వీళ్ళందరూ కూడా పాత నిబంధనలు గుర్తిరిగి ఇది దేవుని వాక్కు అని చెప్పేసి ఒప్పుకుంటూ దాన్ని బట్టే వీడు సువార్తలు ప్రకటించడం. తర్వాత పౌలు గారు క్రైస్తవ బోధన బలపరుస్తూ, తర్వాత హెబ్రీ రాసిన పత్రికలో డైరెక్ట్గానే రాసిన మాట చూడండి. హెబ్రీ పత్రిక రాసింది, పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడను అని చెప్పే మాట మనకి ఏముంటుంది అంటే హెబ్రీ పత్రిక. తర్వాత పౌలు గారు కూడా, పేతురు గారు కూడా, యాకోబు గారు, అలా ప్రకటన గ్రంథంలో ఈ వచనాలన్నీ కూడా పాత నిబంధన అంతా కూడా దేవుని వాక్కు అని తెలియపరుస్తూ పాత నిబంధనలు ఒప్పుకుంటున్నారు, కొత్త నిబంధనలు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన అని బుక్ని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవడానికి డివైడ్ చేస్తున్నాం. కానీ ఇదంతా కూడా ఒకటే బుక్. 2 నిబంధనలు ఎందుకు వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం దగ్గర నుంచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభురాత్రి భోజనం సంస్కారం చేసినప్పుడు భోజనం చేసినప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పాత్ర ఎత్తుకున్నాడు ఆయన. ఎత్తుకుని ఇది నా రక్తం అంటాడు ఆయన. ఒక రొట్టెని పట్టుకుని ఇది నా శరీరం అంటాడు. చెప్పేసి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇది కొత్త నిబంధన అంటాడు. ఇది కొత్త నిబంధన ఏంటి? ఆయన రక్తంతో ఆయన శరీరంతో అర్పించబడుతూ చేస్తున్నట్టు కొత్త నిబంధన. లేదా అప్పటి వరకు బైబిల్ ఒకటే ఉండేది. అప్పటి వరకు పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రంగా పిలువబడేది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఏముందంటే ఇది కొత్త నిబంధన అన్నాడు. యేసు ప్రభు గారి దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన రక్తం నుంచి వచ్చింది. ఆయన రక్తాన్ని బలియాగంగా అర్పించడం వల్ల ఇది నిబంధన చేస్తానంటున్నాడు. ఎందుకంటే రక్షణ కార్యానికి నిబంధన చేసింది ఆయన రక్తంతో చేసిన నిబంధన కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఏంటంటే అక్కడ కొన్ని గొర్రెలను ఉపయోగించాడు, మేకలను ఉపయోగించాడు. అంటే మన రక్షణ కార్యానికి జరిగించడానికి మేకల ద్వారాను గొర్రెల ద్వారాను వాటి బలియాగం ద్వారాను అర్పించబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా చూపించడానికి ఉపయోగించిన ప్రణాళిక అంతా కూడా పాత నిబంధనలు ఉంది. అంటే పాత నిబంధన అంతానేమో దేవునికి యేసు ప్రభు వారికి ఛాయగా చూపిస్తున్న విషయాలు, కొత్త నిబంధన అంతానేమో యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత జరిగిన విషయం అంటే రక్తంతో చేయబడిన నిబంధన. దాని గురించి 2 భాగాలు విభజించబడ్డాయి అంతే. మనం కొత్త నిబంధన, పాత నిబంధన, ఈ విషయాల గురించిన అంతా కూడా తెలియపరుస్తూ ఈ ఆది కాండం నుంచి పరిచయంలో, పాత నిబంధన పరిచయంలో మనకి ఈ బుక్లో లెసన్లో తెలియపరిచేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ రక్షణ ప్రణాళిక రక్షించడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికను సిద్ధం చేసి దేవుడు ఏదైతే ఏదేని తోటలో ఆదాము అవ్వ
దేవుని సహవాసాన్ని కోల్పోయారో ఆ సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి, ఆ సహవాసాన్ని తిరిగి నిర్మించడానికి దేవుడు కృప చూపించి ఆ హెబ్రీ ప్రజల జీవితాల ద్వారా మనకి రక్షణ కార్యం జరిగించడానికి వాళ్ళందరినీ ఎంచుకుని ఎలాంటి క్రియలు చేశాడో ఆ విషయాలన్నీ తెలియపరుస్తూ పాత నిబంధనలో రాయించి మనకు ఉంచాడు అన్నమాట. ఇది పాత నిబంధన. ఇంకా మరిన్ని విషయాలు మళ్ళీ వచ్చే సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ ఇస్తాను, దాని తర్వాత మాట్లాడుకుందాం.